హాయ్ అండి, నమస్తే. మా వ్యవస్థ ఎలా ఉందో, మా పని ఎలా ఉందో చూపించాలని చిన్న వీడియో చేశాను. తప్పుగా అనుకోకండి. పని రాను రాను దిగజారిపోతుంది. వ్యవస్థ అసలు కూలి కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళు పెద్ద మనుషులు మీకు దయదలిస్తే మా ఊరి పుట్టపాక గ్రామానికి పని కల్పించండి. మేము 5 వార్పులు ఒకసారి ఇట్లా సాపుకొని బ్లీచింగ్ తీసుకొని 5 వార్పులు చేస్తే ఒక 10,000 గిట్టుబాటు అవుతుంది. కానీ ఆర్డర్స్ లేక ఒకే డిజైను అన్ని చీరలు అమ్ముడు పోక ఒక్క వార్పు ఇచ్చారండి. ఒక్క వార్పు కట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? 10 వార్పులకి చేసే పని ఒక్క వార్పుకి చేయాలన్నమాట. 10 రోజుల పని 10,000 వస్తే ఆ 10 రోజుల పని 1,000 రూపాయలకి చేసాము మేము. అంత దిగజారిపోయింది మా వ్యవస్థ. చూడండి, ఒక్క వార్పు పని చేసాము. అది అసలు మడతలేయటానికి డిజైన్ కట్టడానికి ఇద్దరం ఎంత కష్టపడ్డామో వీడియో చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. పని రాను రాను పుట్టపాకలో పని దిగజారిపోతుంది. పని చేద్దామన్నా ఉండట్లేదు. పని కల్పించే వాళ్ళు ఎవరన్నా ఉంటే హెల్ప్ చేయండి. మీకు మడతలు వేసేది చూపించలేకపోయాను, ఎందుకంటే ఇద్దరమే చేస్తున్నాం కాబట్టి. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక వీడియో తీయలేదు. ఒక్క వార్పు ఎంత చిన్న మడత వేసామో తెలుసా అండి? అది కనీసంగా 3 గంటలు 4 గంటలు టైం తిన్నది. అంత కష్టపడ్డాము ఆ ఒక్క వార్పు కట్టడానికి. వీడియో పెట్టడానికి ఆయన కోపగించుకున్నాడు. అంటే ఆయనకి అంత చికాకు వచ్చింది ఆ పని చేయాలంటే. పని చేస్తున్నామే కానీ పొట్టకూటి కోసం చేస్తున్నట్టుంది కానీ వేరే సంపాదించుకోవటానికైతే లేదండి. పిల్లల్ని చదివించుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. పుట్టపాక గ్రామంలో మేమే కాదు, చాలామంది ఈ అవస్థ పడుతున్నారు పని లేక. చూడండి ఎంత చిన్న మడత వేసాము. అవి 16 మడతలు వేసుకున్నాం. 11 పాయలు వచ్చేటట్టుగా డిజైను ఒక్క వార్పుని 16 మడతలు వేసాము. ఎంత రిస్క్ అయిందో, ఎంత చిన్నగా కట్టుతున్నామో చూడండి. మా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళైతే ప్రతిసారి చీర పొడుగు మడతలు వేసుకొని చూపించాను మీకు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. అంత చిన్నగా చేసామన్నమాట. అంటే పని అంత తక్కువ దిగజారిపోయింది పని వ్యవస్థ. నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పడతలేనండి. పని కరోనా టైంలో అందరికీ దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఎక్కువ మా జీవితాల మీద పడ్డది ఈ దెబ్బ. ఎవరన్నా పెద్ద మనుషులు, గవర్నమెంట్ని నేను తప్పు పడతలేను, ఎవరన్నా పెద్ద మనుషులు కల్పించుకొని పని కల్పించే మార్గం చూపించండి మాకు. పని చేతిలో విద్య ఉంది, చేయటానికి పని లేదు. పని లేక చాలా అవస్థ పడుతున్నాం మేము. అర్థం చేసుకొని తప్పుగా మట్టుకు అనుకోకండి. నేను ఎప్పుడు ఇలా పని గురించి మాట్లాడలేదండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. కొంచెం బాధ అనిపించి మాట్లాడాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. అవకాశం ఉంటే పుట్టపాక గ్రామానికి పని కల్పించే ఐడియా ఎవరన్నా ఇవ్వండి. పని కల్పియండి ఫస్ట్. పుట్టపాక గ్రామంలో చాలామందికి పని లేక చాలా అవస్థ పడుతున్నారు. చేతిలో విద్య ఉంది కానీ పని లేదు. పని కల్పించే మార్గం చేయండి. వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇలా మాట్లాడాను మటుకు తప్పుగా అనుకోకండి. చాలా బాధేసి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది. అదిగోండి సింగిల్ కలరే అద్దాము. మొత్తం అద్దటం కంప్లీట్ అయిపోయింది. ఇంటి చుట్టేసాము.